నువ్వేమనుకున్నావు? 2 ఎంగిల్ చేసిస్తే నాన్న నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ఎందుకు ఒక స్టోరీ చెప్పనా, మంచి స్టోరీ. ఏంటి అంటే రమాన్నామ ఎవ్రీడే 4 ఇడ్లీస్ పిట్టగోడ మీద పెట్టిద్ది అనమాట. లక్ష్మణ్ ఆయన ఒక ఋషి, ఆయన 4 ఇడ్లీస్ తీసుకొని నీ పుణ్యం నీకే నీ పాపం నీకే అని చెప్పి వెళ్ళేవాళ్ళు. అలా మంత్స్ అవుతుంది, డేస్, ఇయర్స్ అలా జరుగుతూనే ఉంది. కానీ ఆయన ఏంటి 4 ఇడ్లీస్ తీసుకొని నీ పుణ్యం నీకే నీ పాపం నీకే అని. అయితే ఈ రమాన్నాకి ఇడ్లీ బాగుందని చెప్పొచ్చు కదా, చట్నీ బాగుందని చెప్పొచ్చు కదా, కారపొడి బాగుందని చెప్పొచ్చు కదా, నీ పుణ్యం నీకే నీ పాపం నాకే అని అంటాడు ఏంటి అని ఈగో ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఒకనొక రోజు ఈయనకి ఇలా కాదు, విషం పెట్టేద్దాము, అసలు ఇంకా పెట్టే బాధ కూడా ఉండదు అని చెప్పి ఈగో ఫీలింగ్తో పట్టుకుంది బాటిల్. ఏమో మంచి మనసే కదా, ఆ ఫీలింగ్ ఒక్కటే కొంచెం ఈగో వచ్చింది. ఇంకా వద్దులే 1 వీక్ తర్వాత చూద్దాంలే అని చెప్పి విషం బాటిల్ పక్కకు పెట్టేసి ఆ 4 ఇడ్లీస్ అలాగే కలిపి పెట్టేసింది. అయితే బిట్టు అన్న అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేవాడు, రమావాళ్ళ అబ్బాయి. అయితే పర్సు పోగొట్టుకొని ఇలా ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ఉంటాడు. అయితే ఈ లక్ష్మణ్ ఆయన ఆ 4 ఇడ్లీస్లో 3 ఇడ్లీస్ తనకి ఇచ్చేసి మనీ కూడా ఇచ్చి పంపిస్తాడు వాళ్ళ ఇంటికి. ఆయన 1 ఇడ్లీ తింటాడు, ఆ 3 ఇడ్లీస్ తినేసి ఆ బర్నీతో వచ్చేస్తాడు ఇంటికి. అమ్మ ఇలా ఒకటి జరిగిందమ్మా, నాకు ఎలా రావాలో తెలియలేదు, నాకు ఆ ఫుల్ ఆకలేస్తే ఇడ్లీ తిన్నాను, ఒక ఆయన ఇచ్చారు, సేమ్ నువ్వు చేసినట్టే ఉందమ్మా ఇడ్లీ టేస్ట్, కారపొడి మొత్తం అన్ని చట్నీ మొత్తం నీ టేస్టే ఉందమ్మా అని. అయితే ఏంటి అని ఒక డౌట్ వచ్చి, ఎలా ఉన్నాడు ఆ అబ్బాయి, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు ఇవాళ అని రమ్మ అడిగింది. అడిగితే ఈ కలర్ డ్రెస్ వేసుకున్నాడు, ఇలా హెయిర్ ఉంది, ఇలా ఉంది అని చెప్పారు. ఓ అయితే నా పుణ్యం నాకే అని అంటే నేను ఇవాళ విషం కలుపుకోవడం వల్ల అది నాకు బెస్ట్ అయ్యింది. ఇఫ్ ఇన్ కేస్ నేను విషం కలుపుంటే అది నా కొడుకు అయ్యి నాకే పాపం తగిలేది, ఈ డైలాగ్కే ఇదా మీనింగ్ అని చెప్పి ఫీల్ అయ్యింది. సో మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఫుడ్ ఫ్రెండ్స్కి మంచిగా షేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇలా ట్యాప్స్ షేర్ చేయకుండా, పిల్లలు ఇలా చూడుకోకుండా మనం ఇలాంటి స్టోరీస్ చెప్పడం వల్ల వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది, మంచిగా మనతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ట్యాప్స్ ఫోన్స్ యూజ్ చేయకుండా. ఎలా ఉంది స్టోరీ? సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.